మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మా అమ్మగారికి సెట్ అవుద్దాం అనుకుంటాను నేను. కారణం ఏంటంటే మొట్టమొదటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి దిగి రావటం, చనిపోయిన పిల్లోడిని ప్రార్థన చేసినప్పుడు ఆత్మశక్తితో ఆ కుమారుడు బతికాడు. దేవుని స్తోత్రం. ఈ మినిస్ట్రీస్, వాక్య జ్యోతి మినిస్ట్రీస్ స్థాపించబడ్డానికి గల కారణం మొట్టమొదటి రోజే చనిపోయిన కుమారుని దేవుడు బ్రతికించాడు. అమ్మగారిని దేవుడు ఆకట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడే ఎటువంటి శక్తి అయితే ఉందో ఆత్మశక్తి, అదే శక్తి నేటి వరకు కూడా దేవుడు అమ్మగారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యాన్ని ఈరోజు మనం యెహోషువ గురించి, కాలేబు గురించి మనందరికీ పరిచయమైన మాటలే. దేవుని స్తోత్రం. మోషే, కాలేబు, యెహోషువల్ని కాకుండా ఇంకా 12 మందిని ఆ కానాను దేశాన్ని వేగి చుట్టానికి పంపినప్పుడు దేవుని స్తోత్రం, ఎవరు నిండు మనస్సుతో యేసయ్యను ఆరాధించారంట. ఎవరు? కాలేబు, యెహోషువలు. ఇక్కడ యెహోషువ అప్పుడు మోషే నాతో మాట్లాడినప్పుడు నాకు ఎంత బలమైతే ఉందో నేటి వరకు నాకు అంత బలం. దేవుని స్తోత్రం. బలం తగ్గుద్దా పెరుగుద్దా చెప్పాలి. శారీరక బలం అయితే తగ్గిపోతూ ఉంటుంది సంవత్సరానికి. ఇది వరకు చాలా ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు తినలేకపోతున్నాం, చాలా పని చేసేవాళ్ళం అండి, ఇప్పుడు పని చేయలేకపోతున్నాం అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మీరు నా మాటలు విన్నారో లేదో టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. దేవుని స్తోత్రం. కానీ దేవుని ఆత్మ బలం అది అంతకంతకు పెరిగేదే కానీ తగ్గేది కాదు. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ 40 సంవత్సరాలప్పుడు కాలేబును వేగి చుట్టానికి పంపినప్పుడు, ఇక్కడ ఇప్పుడు ఈ వాక్యం మనం చదివే సందర్భానికి అతడికి 85 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, భక్తి జీవితం ప్రారంభించినప్పుడు ఎలాంటి శక్తిమంతులుగా, ఎలాంటి ప్రార్థనా పరులుగా, ఎలాంటి విశ్వాసం కలిగిన వారిగా, ఎలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో మనం గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం. కీర్తనకారుడైన దావీదు అంటాడు చూడండి, 92వ కీర్తనలో 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన ఎక్కడ నాటబడాలి? యెహోవా మందిరములో, దేవుని సంఘములో. దేవుని స్తోత్రం. యేసయ్య రక్తములో కడగబడి నమ్మి బాప్తిస్మం పొంది సంఘ సభ్యునిగా, సంఘములో విశ్వాసిగా, లేకపోతే సేవకునిగా దేవుని మందిరములో నాటబడిన వాడవై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తనలో మార్పు రాదు, విశ్వాసంలో మార్పు రాదు, క్రియలలో మార్పు రాదు. ఆయన ఆశ్రయించిన వారు పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో దేవుడైన యెహోవాను సేవించేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు, వారు ఎలా ఉంటారు? ముసలితనములు కూడా సారము కలిగి పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రం. మా దేవుని యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తారు. దేవుని స్తోత్రం. దేవునికి ఆయుష్ ఇచ్చింది ఎందుకు? హల్లెలూయా. దేవునికి రక్షణ ఇచ్చింది ఎందుకు? దేవుని యొక్క భక్తిని, దేవుని మీద నీకున్న విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో సన్నగిల్లకూడదు. దేవుని స్తోత్రం. చూడండి, మొదటిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 1:6 పౌలు ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:6 మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీరందరూ నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు. ఎప్పుడు వరకు అంట? ఆనాడు ఇశ్రాయేలీలు కానాను చేరే వరకు కూడా వారు ఆయన మీద లక్ష్యం ఉంచారు, ఆయన మాట విన్నారు. మన దేవుడు మన యందు ఆనందించినడలా నిశ్చయము ఆ దేశంలో మనల్ని ప్రవేశపెడతాడని
నమ్మారు. దేవుని స్తోత్రం. నమ్మిన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇక్కడ పౌలు అంటాడు, మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముచున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రారంభించిన వాడు ఆయనే ముగిస్తాడు. అప్పటి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదువుదాం. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ అప్పుడప్పుడా కాలేబు 40 సంవత్సరాలు ముందు ఎలా ఉన్నాడో తర్వాత 45 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటాడు, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. దేవుని స్తోత్రం. కొనసాగిస్తారా? కొనసాగిస్తాను వాళ్ళు కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రారంభించిన వాడు ఆయనే. భూమి మీద తన సంఘాన్ని కట్టడానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చి పని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు. ఆయన ప్రారంభించి దాన్ని ముగించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు వారి సమాజ మందిరాల్లో బోధించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుడు గలియంతటా సంచరించాడు. ఆ సువార్త యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమై అపోస్తలుల ద్వారా ప్రారంభమై నేటి వరకు మనల్ని తాకింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయముతోను వణుకుతోను మన సొంత రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. మూడవగా చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారం విశ్వాస యాత్రలో సాగేటప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతాయి. దేవుని స్తోత్రం. కాలేబుకి ఎదురవ్వలేదంటారా? చెప్పరే. అనేక మంది అపనమ్మకంతో రాలిపోతూ ఉన్నా, అనేక మంది విశ్వాసం నుండి తొలగిపోయినా, అనేక మంది మేము వెళ్ళాం, మేము వెనక్కిపోతాం అని చెప్పినప్పుడు కూడా ఎన్నో శోధనలు ఎదురైనప్పటికీ కూడా అతడు విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూస్తూ ముందుకు సాగినట్లుగా ఈరోజు విశ్వాసులైన మనం కూడా అలాంటి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. చివరిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా వ్రాయబడిన మాట మనం చదువుకుని వాక్యాన్ని ముగిందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదువులైన వారై ఉండునట్లు ఓర్పు ఉండాలి. భక్తులే ఉండాలి చెప్పాలి. ఓర్పు ఉందా మీకు? వాక్యం వినగానే అడ్డు చూస్తున్నారు. వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. దేవుని స్తోత్రం. మనం దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీలో సత్క్రియలు ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు ఏం చేయాలి? కొనసాగించాలి. దేవుని స్తోత్రం. మన విశ్వాసానికి కర్త యేసయ్య. ఆయన వచ్చి నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానన్నాడు. ఖచ్చితంగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనం విశ్వాసం కలిగి ప్రేమ కలిగి అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టే వారికి భక్తి చేద్దాం. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పాపం అనేది సులువుగా పాపంలా కనబడదాం, కానీ చిక్కులు పెట్టేస్తుంది. కాబట్టి చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి అది విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. దేవుని స్తోత్రం. ఆనాడు కాలేబు విషయాలు నిండు మనసుతో దేవుని ఆరాధించడం వల్ల ఇవన్నీ సుగుణాలు వారిలో కలిగి ఉండడాన్ని బట్టి వారు ఆ కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మనం కూడా పరమ కానైన పరలోకాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణం బుద్ధుడా ప్రియపరలోక తండ్రి, కాలేబు సాక్షి అని ఈరోజు మా ఎదుట వించాం. మోషే 40 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచినప్పుడు తర్వాత 45 సంవత్సరాలు అతడు నీతో
కొనసాగాడు. తన బలం తగ్గలేదని, అది అంతకంతకు పెరుగుతుందని విశ్వాసంతో చెప్పగలిగాడు. ఈరోజు విశ్వాసులమైన మేము నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి విశ్వాసమును కట్టదాన్ని కొనసాగించి నీ వైపే చూస్తూ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టి నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి నీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.